హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకోసం మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. మీ అందరికీ నరకలోకం తప్పించే ఒక రహస్యం గురించి ఈరోజు చెప్దామనుకుంటున్నానండి. అంతకన్నా ముందు ఒక చిన్న విషయం చెప్తాను. మనము ఒక చెక్కని నీటిలో కొన్ని రోజులు ఉంచామంటే ఏమవుతుందండి? అది పూర్తిగా కుళ్ళిపోవడము, మెత్తబడిపోవడము అవుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక ఆలయంలో సుమారు 2000 సంవత్సరాల నుంచి ఒక వేప మొద్దుని శివలింగం రూపంలో ఇక్కడ పూజిస్తున్నారు. 2000 సంవత్సరాల నుంచి నీటిలో ఉంటున్న ఆ వేప మొద్దు ఇంత కూడా చెక్కు చెదరలేదంటే మీరు నమ్ముతారా? మరి అంత విశేషమైన ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని దర్శించడం ద్వారా మనకి నరకలోకం కూడా తప్పుతుంది అంటారు. ఎందుకంటే ఇక్కడ 7 నదులు కలిసే చోటు ఈ ఆలయం ఉంది కాబట్టి నరకలోకాన్ని తప్పిస్తుంది. ఈ ఆలయం ఏడాదిలో 4 నెలలు మాత్రమే బయట కనబడుతుంది, దర్శించుకోవచ్చు. మిగిలిన సమయమంతా ఈ సప్తనదుల అడుగున నీట మునిగి ఉంటుంది. ఇన్ని రోజులు నీటిలో ఉన్నా కానీ ఈ వేపమొద్దు ఇంత కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇంతకీ ఈ వేపమొద్దుని శివలింగంగా ఎందుకు పూజిస్తున్నారు? ఈ వేపమొద్దుని ఇక్కడ శివలింగంగా ఎవరు ప్రతిష్ఠించారు? మరి ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఏడాదిలో 4 నెలలు మాత్రమే సందర్శన సమయం ఉన్న సంగమేశ్వర ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంగమేశ్వర ఆలయము కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ ప్రసిద్ధ శివుని ఆలయం ఉంది. ఇది మండల కేంద్రము కొత్తపల్లె నుండి 30 కిలోమీటర్ల దూరంలో, సమీప పట్టణమైన నంద్యాల నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటారు. ఇక్కడ ఉన్న సంగమేశ్వర ఆలయం ఏడాదిలో 4 నెలలు మాత్రమే దర్శించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ వేపముద్దుతో చేసిన లింగము దాదాపు 2000 సంవత్సరాల నాటిదని చెబుతారు. అయినప్పటికీ అది చెక్కు చెదరలేదు. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే నరక ప్రవేశ బాధ తప్పుతుందని భక్తుల విశ్వాసం. పూర్వము ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు కూతురైన పార్వతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతుంది. సతీదేవి శరీరం నివృత్తి జరిగిన ప్రదేశం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ 7 నదులు కలుస్తాయి. ప్రపంచంలో 7 నదులు కలిసే చోటు మరెక్కడా లేదు. అందువలనే దీనిని అతి పవిత్రమైన ప్రాంతంగా చెబుతారు. నివృత్తి సంగమేశ్వర ఆలయం నీటిలోనే మునిగి ఉంటుంది. ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయంలోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయము బయటపడుతుంది. అలా బయటపడే 4 నెలలు అనగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకుంటారు. ఆలయ దర్శనం కోసం మిగిలిన 8 నెలలు భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం నదీ ఒడ్డున ఉన్న ఆలయం. ఇక్కడ నవగ్రహ మండపంలో నవగ్రహాలు సతీ సమేతంగా దర్శనమిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, శివుడు, పార్వతి, నందివాహనము, శ్రీచక్రము అన్నీ ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇంతకీ వేపమొద్దునే శివలింగంగా ఎందుకు ఇక్కడ ప్రతిష్ఠించారో ఇప్పుడు తెలుసుకుందాం. పాండవులు వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ఠా సమయానికి రాలేదు. మునుల సూచనల మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. అలా భీముడు విసిరేసిన లింగాన్ని భీముణ్ణి శాంతిపరచడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తర్వాతనే సంగమేశ్వరంలోని
శివుణ్ణి దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెబుతుంది. అప్పటి ఆచారాన్ని భక్తులు ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం నది ఒడ్డున ఉన్నది. భీముడు కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోతుంది. సుమారు 1,20,000 చదరపు అడుగులలో ఉన్న ఈ ఆలయం ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపుర ద్వారము, పశ్చిమ, దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతుంది. కానీ ప్రస్తుతం అవి కనిపించవు. ఇలా శివాలయము నీటిలో మునిగి ఉన్నప్పుడు భక్తులు దర్శించుకోవడానికి బోట్లను కూడా ఏర్పాటు చేశారు. బోట్లో కూర్చోవడం వల్ల ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లు బోటుని ఆలయం చుట్టూ తిప్పుతారు. ఇలా భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలనే పూజారి గారి మాటల ద్వారా కూడా తెలుసుకున్నాము. సంగమం, సంగమేశ్వరం, కృష్ణావేణి, శృంగాభద్ర, మలాపహారిణి, భీమరతి, భవనాశిని. కృష్ణావేణి, మలాపహారిణి, భీమరతి కర్ణాటక ఆలమట్టి డ్యామ్ నుంచి ప్రారంభమై నారాయణపూర్, జూరాల, బీచ్పల్లి, అలంపురం వరకు వస్తే శృంగాభద్ర శృంగేరిలో పుట్టి హంపి, మంత్రాలయం, అలంపూర్ చేరుస్తారు. అక్కడ 6 నదుల సంగమం అయిపోయింది. అహోబిళంలో పుట్టిన భవనాశిని నది సంగమేశ్వరం వచ్చి కలవడంతో సప్తనదుల సంగమం అయింది. ఈ సప్తనదుల సంగమంలో ధర్మరాజుల వారు వేపముద్దును ప్రతిష్ఠించారు. భీముడు కాశీ నుంచి శివలింగాలు తీసుకొచ్చి 5 శివలింగాలు ప్రతిష్ఠిస్తే సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, కపిలేశ్వరం, కోనేశ్వరం, సంగమేశ్వరం అని 5 క్షేత్రాలు అయ్యాయి. ఈ ఆలయం ప్రతి సంవత్సరం 8 నెలల నీళ్ళ నుండి 4 నెలలు మాత్రమే బయటపడుతుంది. ఒకసారి శివరాత్రికి బయటపడితే ఒకసారి శివరాత్రి అయినాక బయటపడడం జరుగుతుంది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో కార్తీక మాసంలో బయటపడుతుంది. ఈ సంవత్సరం మార్చి 15 తారీఖు నుంచి ఎప్పుడైనా బయటపడడానికి అవకాశం ఉంది. తిరిగి మళ్ళీ జూలైలో మునిగిపోతుంది ఈ ఆస్తిగా. ఇది అమర్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్ దాకా ఆలయం నీళ్ళలో ఉంది. ఆ విధంగా దర్శనం ఇవ్వడం, అది మనసులో మునిగిపోవడం, ఇక్కడ బయటపడడం జరుగుతుంది. ప్రకృతిలో లీనమై దర్శనమిస్తున్న ఈ సంగమేశ్వర స్వామిని ఉత్తరాయణంలో దర్శించుకోవడం వల్ల మరుజన్మ అనేది ఉన్నది మిక్సి కలుగుతుంది. ఇక్కడ 12 క్షేత్రాలు కలుగుతాయి. దేవద్వాణి, భుజంగ, భానుక, దశాశ్వమేధ, సప్తకోటేశ్వర, వైశ్వానర, అగనాశిని, చక్రతీర్థాలని 11 తీర్థాలు కలుస్తాయి. విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న గుహ, విశ్వామిత్ర గుహ, గాయత్రి అమ్మవారి ప్రత్యక్షమైన గోపాదమి గుహ ఇక్కడ ఉన్నాయి. ఇక తర్వాత ద్రౌపదీదేవి పంచపాండవులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వంటలు చేసుకున్న ప్రదేశం పాయసం మండలని పిలుస్తారు. అవి ఇక్కడ చూడవచ్చు. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన ప్రదేశం, బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగము, ఇవన్నీ కూడా చూడవచ్చు. ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకోవడం వల్ల వృద్ధి కలుగుతుంది. ఇక్కడ ఉన్న రాతి రథాలయం, ఈ ప్రాంతంలో ఉన్న రాతి రథాలను కర్నూలు జగన్నాథ గారికి తరలించి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. స్వామివారి దర్శించుకునే పుణ్యభాగ్యంతో అందరూ బాగున్నారు. పూజారి గారి మాటల ద్వారా సవివరంగా తెలుసుకున్నారు కదండి. మరి 7 నదుల సంగమంలో వెలసిన ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించి నరక ప్రాప్తి నుండి విముక్తి పొందుతారని ఆశిస్తూ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్.